కొన్నిసార్లు కొన్ని అంశాల గురించి మాట్లాడాలి అంటే నిజంగా మనకే సిగ్గనిపిస్తది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సాయి కృష్ణ ఉదంతం తీసుకోండి. పోలీసుల నిర్బంధంలో తీసుకొని కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా చేశారు అనేది అంశం. కొట్టి చంపేశారా అన్న వరకు వాళ్ళు అంగీకరించరు. కానీ ఆ శవం ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు. కొట్టి చంపేస్తే. పోలీసులు కొట్టి చంపేయడం ఎంత పెద్ద సంచలనంగా మారాలి. కానీ ఆ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని మర్చిపోయినట్లున్నారు. అప్పుడు వాళ్ళ కుటుంబం ఏడ్చినప్పుడేమో సమాజం బాధపడాలి. మళ్ళీ వాళ్ళ కుటుంబం అప్పుడేసిన పిటిషన్‌లని మాకేం విచారణలు వద్దని చెప్పి వెనక్కి తీసుకుంటే మాత్రం మళ్ళీ సమాజం ఎట్లా స్పందించాలో కూడా తెలియదు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు అనబడే వ్యక్తిని అరెస్టు చేసి ఇప్పటికి 40 రోజులు కావస్తుంది. కనీసం కస్టడీలోకి తీసుకొని విచారించి చంపేసిన శవం ఏడుందో గాని కనిపెట్టలేకపోయారు. ఎంత దారుణం! అరే విజయవాడ కోర్టు ఆయన కస్టడీలోకి తీసుకొని విచారించే కొన్ని కండిషన్లు పెట్టింది. అవి నచ్చక హైకోర్టుకెళ్ళి, అవి నచ్చక సుప్రీంకోర్టుకెళ్తే తాజాగా సుప్రీంకోర్టు అయితే ఒక కీలక ఆదేశాలు ఇచ్చింది. సీఏ నాగరాజును విజయవాడ సిట్ ఆఫీస్లోనే విచారించండి వారం రోజుల పాటు. అండ్ హైకోర్టు పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యథావిధిగా ఉంటాయి. ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ ఏమేమో ఇంకా అవన్నీ కండిషన్స్ అన్నీ అలాగే ఉంటాయంట. అండ్ తనను మాత్రం వారం రోజులు విజయవాడలోని సిట్ ఆఫీసులో విచారించేకి సుప్రీంకోర్టు అనుమతించింది. హైకోర్టు రాజమండ్రిలోనే విచారించమన్నారు. ఒక్కరోజు విజయవాడకు తీసుకురమ్మన్నారు. మిగిలిన చాలా కండిషన్స్ పెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు యాజ్ ఇట్ ఈస్ కండిషన్స్ అలాగే ఉన్నాయి. బట్ రాజమండ్రిలో కాకుండా విజయవాడ సిట్ ఆఫీసులో విచారించమని. ఇప్పుడు వారం రోజులు విచారించబోతున్నారు. ఏం తెలుస్తారు చూడాలి. కనీసం శవం ఎక్కడుందన్నా కనిపెడతారా? కాసింత బూడిదిస్తే మేము తదుపరి కార్యక్రమాలు చేసుకుంటాము అని చెప్పినటువంటి వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబం మిగతా బూడిద గిడిద ఎక్కడికి పోయానో వాళ్ళు ఏదో మిగతా కార్యక్రమాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా దానికి హాజరయ్యారు. సిబిఐ విచారణ కావాలని చెప్పి పిటిషన్ వేసి అవి వద్దని వెనక్కి తీసుకుంటున్నారు. ఈ విషయంలో గట్టిగా ఫైట్ చేస్తున్న న్యాయవాదులను వద్దు అని చెప్పి వేరే న్యాయవాదులను పెట్టుకుంటూ ఉన్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక ఈ అంశాన్ని మర్చిపోతుందేమో. ఇక పోలీసులు ఏం తేల్చినా, ఏం మూసిపెట్టినా, ఏం తెరిచిపెట్టినా దాన్ని ఎవరు పెద్ద సీరియస్గా కూడా తీసుకునే పరిస్థితి లేదండి. వావ్, నిజంగా కొట్టి చంపైతే పోలీసులు శవం ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నది ఇప్పటికీ. ఓ రే బాసుగుల, ఏదో చేయండి.